గత 2 రోజుల క్రితం జరిగిన సాగునీటి సంఘం 4L నుండి 9L కి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు కేశవ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రమైన చేసర్ల సంఘమిత్ర కార్యాలయంలో నిర్వహించిన కమిటీ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ నియామక కార్యక్రమాల్లో వేలూరు కేశవ చౌదరిని కమిటీ ప్రెసిడెంట్ పార్టీ అధిష్టానం మేరకు అధికారులు నియామకం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్ళూరి గిరునాయుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఓకే, మీరు మాకు ఎలాంటి సందేహం లేదు. మీరు అక్కడ చిన్న చిన్న వాటి అవును అర్థమైంది. వాళ్ళు ఏదన్నా వాళ్ళు రైతులు ఎవరన్నా వచ్చి వాళ్ళు సాధనపరంగా చెప్పుకోవడానికి చూద్దాం. ఇది ఇప్పుడైతే WS సపరేట్ గా స్టేట్ వైడ్ పాలసీ సాగునీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎలక్షన్లలో ఇక్కడ ఎలక్షన్ సిబ్బందిగా వ్యవహరించినటువంటి ఆర్ఎంపీ ఎస్ఈ గారికి, ఈ గారికి మరియు మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా సహచర నీటి సంఘ అధ్యక్షుడికి మరియు పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నన్ను ఎనానిమస్గా ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్ కమిటీకి ప్రెసిడెంట్ కావడానికి సహకరించిన నాకు అన్ని విధాల ఆశీస్సులు అందించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మరియు కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ తాళ్ళూరి గిరునాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలా సహకరించినటువంటి వెంకటగిరి ఎమ్మెల్యే గారు శ్రీ కుర్మం రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.